వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ లాగ్స్ వరకు. ఈ రోజు అయితే మనం 4 కేజీలు కందిరు చేస్తాం. సో ట్రావెలింగ్ ఇంక్లూడ్ చేసి కొంచెం స్టడీ అంటే బాడీ అంతా స్ట్రెయిన్ అయిపోయింది కదా, సో ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ చేద్దామని వచ్చాం. అండ్ మా వాళ్ళు కొంచెం కిందకి వెళ్ళినారు. దీన్ని కొంచెం నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఫుల్గా తందూరి అయితే చేద్దాం. సో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి ఎప్పుడైనా చేసుకుందామని ఆ మైండ్లో ఐడియా వచ్చినా కూడా వాటర్ దగ్గర ఎక్కడ ఉంటుందో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ కొంచెం ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మేము ఇది లాస్ట్లో కొంచెం ఎంజాయ్ చేద్దామని వచ్చాం. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాటర్ దగ్గరలో ఉన్నది చూసుకొని అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే క్లీన్ చేసుకోవడానికి వేస్టేజెస్కి దీనికంతా వాటర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా. సో మేమైతే చూస్తున్నారు కదా, మాకు దగ్గర ఉన్న ఒక ప్లేస్ దగ్గరికి అయితే మనం ఇప్పుడు వస్తాం. సో ఇది మెల్లగా క్లీన్ చేసుకొని మొత్తం ముసార్ చేసేద్దాం రండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం ఒక ప్లేస్కి అయితే వస్తాం. అండ్ నచ్చు మన ఫ్రెండ్స్ చికెన్ గట్ట మొత్తం క్లీన్ చేస్తున్నారు, అవతల ఫైర్ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారు. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ చెప్తాను చూడండి. అండ్ మసాలా పేస్ట్ ఎందుకు ఒక 2 తెచ్చుకొని ఉందాం, ఎందుకంటే 4 కేజీస్ కాబట్టి 2 ఉంటే బెస్ట్. అండ్ చికెన్ మసాలా 2, అండ్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, గార్లిక్ పేస్ట్ కూడా 2. అండ్ అలానే పసుపు కారం ఇవన్నీ 2 తెచ్చుకొని. అండ్ 4 కేజీస్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ మనమైతే కంపల్సరీగా పెరుగు తెచ్చుకుంటాం, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పెరుగు వల్ల టేస్ట్ వస్తుంది. అండ్ ఇది చూస్తున్నాం కదా, ఉల్లిపాయలు, టమాటా, మిర్చి, సో ఇవన్నీ మనం మిక్స్ చేసి సపరేట్గా అవతల ఉంచుకుంటాం. అండ్ కట్ చేసినప్పుడు మీరు చూస్తారు కదా, అలా చూస్తూ మీకే అర్థమవుద్ది. బాయిల్ చేస్తున్నప్పుడు కూడా లోన పెడతాం. అండ్ తర్వాత తినడానికి కూడా సపరేట్గా పెట్టుకుంటాం. అండ్ కొంచెం సేపు అది క్లీన్ చేసిన తర్వాత వేరే ప్రాసెస్ ఉంటుంది, సో అది చూపిస్తాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా పైన పసుపుతో క్లీన్ చేసుకోండి. అండ్ ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫాస్ట్గా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇంకో కోడి ఉంది 4 కేజీస్ మొత్తము. ఫస్ట్ది అయితే అయిపోయింది. అండ్ ఈ సెకండ్ ఉంది కదా, ఇది కూడా అలా చేయాలి. అండ్ అక్కడ మా కుకింగ్ స్పెషలిస్ట్ చంద్ర అన్నాడు. హే యూ సాయ్ హంటర్ బాయ్ తమ్ముడు. ఇంకా అక్కడ క్యాంప్ ఫైర్ గట్రా సెట్ చేస్తున్నాం అవతల, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఒక ప్లేట్లో పెరుగుని పోసుకొని ఆ పైన కొంచెం గార్లిక్ పేస్ట్ వేసుకొని, చికెన్ మసాలా పేస్ట్ వేసుకొని, దాని తర్వాత మసాలా ఇవన్నీ సంథింగ్ మనం తెచ్చుకుంటాం కదా, అవన్నీ వేసుకున్న తర్వాత మేము చూస్తున్నాం కదా, లైట్గా చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసాం. అండ్ దాని తర్వాత పసుపు, కొంచెం టర్మరిక్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేయాలి. చేసిన తర్వాత కొంచెం ఇలా వస్తుంది కదా, లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి, బికాజ్ సాల్ట్ వల్లే టేస్ట్ అనేది వస్తుంది. సో యాడ్ చేసిన తర్వాత టేస్ట్ బాగుందా లేదా అనేది మీరు టేస్ట్ చేసేబట్టి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం కలుపుకున్న ముద్ద అయితే ఇలా వస్తుంది. అండ్ చికెన్ ఆల్రెడీ ఇలా కట్ చేసుకున్నాక 2 కేజీస్ ఇది. అండ్ ఇది మొత్తం చూస్తున్నారు కదా, చాలా లోనకి ఇలా ఫుల్ రాసేసుకోవాలన్నమాట. ఎంత రాసుకుంటే అంత టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ అలా మొత్తం చూస్తుంటే వీడియో కొంచెం లాగ్ అవుద్ది, బట్ నేనైతే చెప్తున్నాను కదా, మొత్తం ఈ పేస్ట్ అయితే ఎంత ఉందో అది మొత్తం చికెన్ గిటోటి ఫుల్గా అప్ అండ్ డౌన్ మొత్తం రాసుకోండి. చికెన్ కలుపుకున్న తర్వాత మొద్దు కొంచెం ఉంటుంది కదా, సో ఈ ఉల్లిపాయలు, నిమ్మకాయలు, టమాటా ఇవన్నీ ఉంటే కొంచెం లైట్గా మిక్స్ చేసి అది మొత్తం చేసిన తర్వాత సో చికెన్ని కొంచెం ఆ మిడిల్ పార్ట్లో మొత్తం పెట్టాలన్నమాట. సో టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి కొంచెం మనం అలా పెట్టుకున్నాం అనుకో, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మనం అలా ఫుల్గా వేసిన తర్వాత అల్యూమినియం ఫాయిల్ తీసుకోండి. అండ్ అందులో చికెన్ పెట్టేసి 360 degrees మొత్తం చుట్టండి. ఎందుకు 360 అంటే చిన్నది కూడా గ్యాప్ ఉండకూడదు. ఆ గ్యాప్ ఉన్న దగ్గర కొంచెమైనా ఇటు అటు ఎయిర్ గట్ట పాస్ అవ్వడం లేకపోతే ఇలా అవ్వడం వల్ల టేస్ట్ కొంచెం పోద్ది, అక్కడ మాడిపోవడం, వాటర్ అయిపోవడం అవుద్ది. సో అలా ఏం లేకుండా కొంచెం మిస్టేక్స్ చూసుకోండి. సో అలా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మొత్తం పైన మొత్తం వేసుకోవాలన్నమాట. నేను ఇందులో మిక్స్ చేసినాను కదా, మిగిలిపోయింది ఇలా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం మిక్స్ గట్ట మొత్తం కొట్టాం కదా, ఆనియన్స్, లెమన్ ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, మొత్తం అసలు చిన్నది గ్యాప్ ఉండకూడదు అనమాట. సో ఎంత గ్యాప్ ఉండకపోతే అంత బాగా కుక్ అవుతుంది. సో టేస్ట్ బాగుంటుంది. సో ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, అల్యూమినియం కాయిల్. సో మేమైతే తెచ్చుకున్నాం 2 కేజీస్ 4 కేజీస్ కదా, 2 చికెన్కి ఒక 120 రూపీస్ ఎంత కాయిల్ అయింది. 80 రూపీస్ తక్కువ కూడా ఉంటాయి. అవి తెచ్చుకొని నీట్గా చాలా అంటే చాలా బాగా చుట్టండి. నేను చుట్టిన తర్వాత చూస్తున్నారు కదా, మనం గంట దగ్గరికి అయితే కుక్ చేస్తున్నాం. సో ఆల్రెడీ సెటప్ అన్నీ చేస్తారు. కొంచెం దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బాయిల్ అవుతుంది, వెయిట్ చేస్తున్నాను. మన వాళ్ళందరూ రాళ్ళతో ఆడుకుంటున్నారు, టైంపాస్. అండ్ ఫ్రెండ్స్తో కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో ఇలా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ కొంచెంసేపు పోయిన తర్వాత వెయిట్ చేద్దాం, రిజల్ట్ ఎలా ఉంటుందని చూపిస్తాను. ఫైనల్
ఇటు వచ్చి ఇక్కడ ఇంకా చేయలేదు బాగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఫైనలీ టేస్ట్ ఎలా ఉంది చెప్తున్నాను. దూల కేక అది పిచ్చి పీక్స్లో ఉంటుంది మనతో. అండ్ ఫ్రెండ్స్ ఫైనలీ చూస్తున్నారు కదా, 2 బ్యాచెస్, 4 మెంబర్స్ అక్కడ, 4 మెంబర్స్ మేము ఇక్కడ. సెటప్ గిటప్ టేస్ట్ మాత్రం తోపు ఉంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడైనా, ఓకేనా? తోపు నిజంగా చాలా బాగుంది, ట్రై చేయండి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఫుల్గా చూసారు కదా. ఒకవేళ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో కీప్ సపోర్టింగ్ మీ లక్కీ లాగ్ సర్కు. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.